నిర్మాత సి కళ్యాణ్ తో సినీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధుల సమావేశం ముగిసింది. సినీ ఫెడరేషన్ కార్మికులలో అభద్రతా భావం లేదన్నారు సి కళ్యాణ్. ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదని నిర్మాత విశ్వప్రసాద్ అనడం కరెక్ట్ కాదన్నారు ఆయన. సినీ కార్మికుల సమస్యకు సినీ పెద్దలు పరిష్కారం చూపెడతారన్నారు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఇలాంటి సమస్యలను దాసరి నారాయణరావు పరిష్కరించేవారన్నారు. రైట్, మా ఫిల్మ్ అనలిస్ట్ శ్రీపాల్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీపాల్, వివాదం ఇప్పుడు మరో మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు దాసరి నారాయణరావు పెద్దన్న పాత్ర పోషించేవారు, ఇప్పుడు చిరంజీవి దగ్గరికి చేరుకుంది ఇదంతా కూడా. ఏమన్నా అసలు సమస్య కొలికొచ్చే అవకాశం కనిపిస్తోందా? సుమతి, ఎందుకంటే సి కళ్యాణ్ గారితో అయితే ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు అయితే సమావేశం అవడం జరిగింది. గత 3 రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సంక్షోభం జరుగుతుంది. ఎందుకంటే షూటింగ్స్ అన్ని ఆపేసి ఫెడరేషన్ సభ్యులు ఎవరు షూటింగ్ జరగకుండా కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది కొంచెం వివాదం అయితే పెద్దగా అయిందని చెప్పవచ్చు. సినీ ఫెడరేషన్ కార్మికులకైతే అభద్రతా భావం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఇక్కడ కార్మికులకైతే ఎటువంటి టాలెంట్ లేదనడం కూడా చాలా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా విశ్వప్రసాద్ గారు కూడా ఒక ఫెడరేషన్ సభ్యులకైతే ఫెడరేషన్ కూడా ఒక లీగల్ నోటీస్ ఇచ్చి మేము ఇష్టమైన వ్యక్తులని, స్కిల్ ఉన్న వ్యక్తులను అయితే తెచ్చుకొని మేమైతే షూటింగ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది సినీ పెద్దలు కూడా తనకు ఒక హింట్ ఇచ్చారు. అలా మాట్లాడకూడదు, ఖచ్చితంగా తెల్లారు లెగిస్తే మళ్ళీ మనం సినిమా చేసుకోవాల్సింది కార్మికులతోనే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇటువంటి సమస్య ఎప్పుడు ఎదురైనా కానీ దాసనారాయణరావు ఉండి ఇలాంటి సమస్యలను అయితే తప్పకుండా ఆయన పరిష్కరించేవారు. ఇంత దూరం కూడా రాదు అని చెప్పేవారు. ఎందుకంటే రేపటిలోగా ఈ సమస్య అయితే పరిష్కారం అవుతుందని కూడా ఆశించడం జరుగుతుందని చెప్పేసి కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు విశ్వప్రసాద్ వ్యాఖ్యలు మరో దుమారానికి దారి తీస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ జీతాలు ఉన్నాయంటున్నారు. ఇది నిజంగా నమ్మతగ్గ విషయమేనా? దీనిపైన సి కళ్యాణ్ ఖండించారనుకోండి. అంటే డైలీ వేజెస్ అనేది యూనియన్లు, ఫెడరేషన్ సభ్యుల్లాగా ఒక 13 యూనియన్లు ఉంటాయి. ఆ 13 యూనియన్లు డైలీ వేజెస్ కి అయితే అంత అమౌంట్ రాదు. కొంతమంది సీనియర్ టెక్నీషియన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి అమౌంట్ వస్తుంది. కానీ వీళ్ళకైతే ఎవరికి డైలీ వేజెస్ వాళ్ళకైతే అంత సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చే అంత అమౌంట్ రాదు. ఎందుకంటే డైలీ చేసుకుంటే కానీ తినలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వాక్యాలు అయితే విరుద్ధం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నిర్మాత విశ్వప్రసాద్ అయితే ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదనడం, ఈ డబ్బులు ఇవ్వకపోవడం అనేది కూడా చాలా తప్పు అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఇది రేపట్లోగా ఈ సమస్య ఎటువంటి పరిష్కారం తీసుకుంటుందో తెలియాలి. చిరంజీవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి రేపు పిలుస్తానన్నాడు కార్మికుల్ని. అయితే ఇప్పుడు పెద్ద నిర్మాతలకైతే ఎటువంటి సమస్య ఉండదు, కానీ చిన్న నిర్మాతలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. 30% వేతనాలు పెంచితే అన్న వాదన కూడా వినిపిస్తోంది. దీనికి ఏమన్నా స్పందన వస్తోందా అక్కడ చిన్న నిర్మాతల నుంచి? ఖచ్చితంగా చిన్న నిర్మాతలు అయితే ఎందుకంటే వాళ్ళకు భద్రతా భావం లేకుండా పోతుంది. చిన్న నిర్మాతలకైతే చాలా ఇబ్బందికరమైన విషయం. ఖచ్చితంగా అది ఎందుకంటే బిజినెస్ అవ్వదు, ఓటీటీకి ప్రాబ్లం అవుతుంది, రిలీజ్ ప్రాబ్లం అవుతుంది. చిన్న నిర్మాతలకి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది చాలా ఎందుకంటే వేరియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద సినిమాకి ఒక బిజినెస్, ఒక ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఆడియో రైట్స్ కావచ్చు, ఖచ్చితంగా సినిమా బిజినెస్ అవుతుంది. చిన్న సినిమాలకైతే ఎటువంటి బిజినెస్ ఉండదు. అక్కడ ఏమీ జరగదు. అసలు ఒక గాలిలో దీపం పెట్టి సినిమా తీసినట్టుగా అది హిట్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే మొత్తం పోతాయి. చిన్న నిర్మాతలు అయితే చాలా బాధతో ఉన్నారు ఈ రేట్లు పెరగడం వల్ల కూడా. కాకపోతే గతంలో కూడా 2022లో కరోనాకు ముందు చిన్న సినిమా పెద్ద సినిమా అని ఒక వేరియేషన్, అంటే ఒక డిఫరెన్స్, దానికి ఒక 15% తగ్గించి తీసుకుంటానని చెప్పారు. కానీ అది ఎక్కడా అమలు కాలేదు. ఈసారైనా కనీసం చిన్న నిర్మాతలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు వాళ్ళు. సుమతి, శ్రీపాల్, అయితే ఇప్పుడు అంటే అందరూ అనుకుంటున్నట్టుగా లోపల ఉన్న మాట ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ కోట్లు ఇస్తున్నారు, లేకపోతే కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. మరి దాని వెనక పనిచేసే కార్మికులు అందరూ అంతే ఇంపార్టెంట్, అంతే ముఖ్యమైన వాళ్ళు. మరి వాళ్ళని విస్మరించడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళకు కూడా కనీస వేతనాలు అమలు ఉండాలి కదా అని అంటున్నారు. ఖచ్చితంగా చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అంటే పెద్ద హీరోల పక్షాన ఎలా ఉందనంటే ఆ హీరో ఉంటేనే కదా ఇవన్నీ వర్కులు సామరస్యంగా రన్ అయ్యేది. హీరో డేట్స్ ఇవ్వడం వల్లనే కదా ఇదంతా రన్ అయ్యేది అని చెప్పేసి కూడా పెద్ద నిర్మాతలు చెప్పడం జరుగుతుంది. హీరో ఉంటేనే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆయన చూసే బిజినెస్ అవుతుంది, ఆయన చూసే వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సుమతి, శ్రీపాల్, ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా రేపటిలోగా పరిష్కారం అవుతుందా? ఎందుకంటే దసరాకి రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఒక 10 సినిమాల వరకు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, సీజన్ ఇప్పుడు ఇది. ఖచ్చితంగా ఈ సినిమాలు రిలీజ్ కి కొన్ని ప్యాచ్ వర్క్ ఉంటుంది. 1 రోజు నుంచి 4 రోజులు పెండింగ్ ఉంది ఈ సినిమాలకి. ఈ సినిమాలు పూర్తయితే ఖచ్చితంగా నిరవధిక సమ్మె చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాటలను బట్టి తెలుస్తుంది, ఇంటర్నల్ గా జరుగుతున్న సమావేశాన్ని బట్టి సమ్మెకు ముందుకు వెళ్లకుండా ఈ రేపటితో సమిసిపోయి సమ్మె కాకుండా ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కూడా వీళ్ళు సమ్మెకి వెళ్లే ఆలోచన అయితే తీసుకుంది. శ్రీపాల్, మధ్య మార్గం ఏమైనా కనిపిస్తోందా? 30% అని వాళ్ళు అంటున్నారు, నిర్మాతలు లేదు 10% అంటున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఉన్నాయి? ముఖ్యం 30%, ఇంకా ఇతర డిమాండ్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి ఓవరాల్ గా చెప్పండి.
ఇక్కడ ఖచ్చితంగా రెండు వర్గాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సినిమా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, చాంబర్ వాళ్ళు ఖచ్చితంగా నిన్న చాంబర్ వాళ్ళు ఎవరు వెళ్ళి చిరంజీవి అయితే ఎవరిని కలవలేదు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాళ్ళు అయితే చిరంజీవి గారిని వెళ్ళి కలిసి ఒక మనిషి రూపంలో కలిసి ఆయన సమస్యను వాళ్ళది పూర్తి చేస్తాడు, సమస్య నెరవేరుస్తాడని చెప్పేసి ఒక ఆశతోనైతున్నారు. ఖచ్చితంగా అది ఎంతవరకు నెరవేరుతుంది ఏంటి అనేది కూడా తెలియదు. ఈ కార్మికులు అయితే రేపు కలవడానికి చిరంజీవి గారిని సిద్ధంగా ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఫెడరేషన్ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇటు చిరంజీవి గారిని కావచ్చు కలిస్తే ఒక విధంగా ఒక కొలిక్కి వచ్చే అయితే అంశం ఉంది సుమతి. రైట్ శ్రీపాల్, మొత్తానికి కార్మికుల సమ్మె ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. రేపటిలోగా దీనికి ఒక కొలిక్కి వస్తుంది అని అయితే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. టాలీవుడ్ నిర్మాతలు సినీ కార్మికులకు మధ్య అయితే ఇప్పటి వరకు ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. 30% పెంచాలి అంటూ వాళ్ళు అంటున్నారు, లేదు 10% మాత్రమే పెంచుతామని నిర్మాతలు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కార్మికులు షూటింగ్లు కూడా అడ్డుకుంటున్నారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకున్నారు. ఇవాళ సారథి స్టూడియోస్ లో ఒక సీరియల్ షూటింగ్ ని కూడా అడ్డుకున్నారు. మరి కార్మికుల డిమాండ్లపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు నిర్మాతలు నిన్న మెగాస్టార్ ని కూడా కలిశారు, సమావేశమై అక్కడ చర్చించారు. కానీ ఇప్పటి వరకు సినీ కార్మికుల డిమాండ్లపై మాత్రం నిర్మాతల్లో ఒక అభిప్రాయం అయితే రాలేదు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు తీసుకురావడంపై కూడా ఇప్పుడు ఫెడరేషన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే విశ్వప్రసాద్ అన్న మాటలపై కూడా కార్మిక సంఘాలు భగ్గుమంటూ ఉన్నాయి. కార్మికులకు టాలెంట్ లేదనడం కరెక్ట్ కాదు అంటూ మరో నిర్మాత సి కళ్యాణ్ కూడా అంటూ ఉన్నారు.